ఇక అమెరికా ఇరాన్ ఆయిల్ మీద కన్నేస్తుందేమో. ఎందుకంటే ఇరాక్ మీద యుద్ధంలో సద్దాం హుస్సేన్ మరణం తర్వాతన ఇరాక్‌లో ప్రజాస్వామ్యం అంటూ ఎన్నికలు పెట్టిచ్చింది. అక్కడ ఉన్నోళ్ళనే ఎన్నుకోమంది. వాళ్ళనే ఎన్నుకున్నారు ఆళ్ళ ప్రభుత్వమే. కానీ అక్కడున్న ఆయిల్ నిల్వలన్నీ అమెరికన్ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. అందుకనే అమెరికా ఇవాళ ఆయిల్ ప్రొడక్షన్‌లో నంబర్ 1గా ఉంది వరల్డ్‌లో. ఒకప్పుడు అసలు దాని దగ్గర ఎక్కడ నుంచొస్తది ఆయిల్? అరబ్ దేశాలకి ఆయిల్‌కి అనేటువంటిది పెట్టిన పేరన్న దగ్గర నుంచి నంబర్ 1 ఆయిల్ ప్రొడక్షన్ కంట్రీ కిందన ఇప్పుడు అమెరికా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఇట్లాగ ఎక్కడెక్కడ గొడవలున్నాయో ఆటన్నిటిలో దూర్చేసి ఫైనల్‌గా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రం మీద తన ఆధిపత్యం సాధిస్తది తన కంపెనీల ద్వారా. ఇప్పుడు దాని కన్ను ఇరాన్ మీద పడినట్టుంది. ఇరాన్‌కి ఈ వివాదాన్ని పెంచి పోషించి ఫైనల్‌గా ఇరాన్‌కి భయభ్రాంతులకు గురి చేసింది. అదే సందర్భంలో గల్ఫ్ దేశాలకి ఇరాన్ భయాన్ని పరిచయం చేసింది. తద్వారా ఇప్పుడు అయిపోయాక ఏం చేస్తున్నది? ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఆయిల్ ఇరాన్ దగ్గర ఆయిల్‌తో పాటు నా ఆయిల్ కూడా కొనని చైనాకి చెప్తున్నాడు. అదే సమయంలో ఇరాన్ దగ్గర మంచి ఆయిల్ నిల్వలు ఉన్నాయంటున్నాడు. అంటే ఓ రకంగా యుద్ధం ఆపడం వెనకాలన ఇరాన్ ఆయిల్‌లో సగం అన్న వీళ్ళ చేతికి ఇవ్వడానికి అంగీకరించారా? అది ఇప్పుడు సందేహం రాబోయే రోజుల్లో తేలబోతుంది.